రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అటర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలుగా మిగిలారని దుయ్యబట్టారు. మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ వరి కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కక్ష కట్టి 3 బ్యారేజీల్ని ఎండబెట్టారని మండిపడ్డారు. జిల్లా రైతుల సాగు భూములకు నీటి కష్టాలు తప్పడం లేదని, కనీసం కరెంటు సరఫరా కూడా సరిగ్గా చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పంథాలో పోరాటానికి సిద్ధమైందని వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను ఎవరు ఏమీ చేయలేరని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్ 27న వరంగల్లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా బల్క సుమన్ పిలుపునిచ్చారు. ప్రజలు ఇప్పటికీ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇట్లనే ఉండి మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే ఇక రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో మీకు గ్రౌండ్ పోయింది. ఇప్పటికైనా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. మీరు ఏమైతే మాటలు చెప్పారో, ఏమైతే హామీలు ఇచ్చిరో, వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, వాటన్నిటినీ అమలు చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి. మీ పదవుల కోసం, మీ మంత్రి పదవుల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం వాటిని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు మంత్రులు అవుతారని మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి. మీరు 2 లక్షల రుణం మాఫీ చేస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు, 18 ఏళ్ళ ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామంటే నమ్మిండ్రు, నిరుద్యోగ యువకునికి నెలకు 4,000 ఇస్తామంటే నమ్మిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు, సింగరేణి కార్మికులకు 15 లక్షలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే నమ్మిండ్రు, ఐటీ మినహాయింపు అంటే నమ్మిండ్రు, రైతు భరోసా 15,000 అంటే నమ్మిండ్రు. మీరు చెప్పిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు, సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపించలే. ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టు. అక్రమంగా ఇసుక దందా నడుస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసుడు మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టుర్రి. గంజాయి విపరీతంగా జిల్లాలో పెట్టేగిపోతూ ఉన్నారు. గంజాయి బ్యాచ్లు జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప. నేను అధికారులను కూడా కోరుతూ ఉన్నా, పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని కోరుతూ ఉన్న అధికారులను. కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పాలకులకు తొత్తులుగా మారే అధికారులు, నేను చెన్నూరు మున్సిపల్ అధికారులను కూడా కోరుతా ఉన్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళ సభలు ఉన్నప్పుడు, వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళ రైటింగ్ చేసుకుంటారు, తప్పేముంది. వాళ్ళ రైటింగ్లు చేసుకుంటే జరిపేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? పోస్టర్లు వేస్తే చించేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? ఏం నేర్పుతున్నారు మీరు? రేపు మళ్ళీ మేము 3.5 ఏళ్ళకి అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కూడా ఇట్లా చేయమని మాకు తొవ్వ చూపిస్తున్నారా, దారి చూపిస్తున్నారా? జిల్లా పోలీసులను కూడా నేను కోరుతా ఉన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పిలిపించుడు, స్టేషన్లలో గంటలు కూర్చుండబెట్టుడు, బెదిరించుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమవుతుందో గుర్తుపెట్టుకోరు పోలీస్ అధికారులారా. సీనియర్ ఐపీఎస్లే డీజీపీ ఆఫీస్కి పిలిచి కూర్చుండబెడుతున్నారు పొద్దంతా. గుర్తుపెట్టుకోరి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ప్రజలు ఇచ్చేది ప్రజలకు పని చేయమని, ప్రజలకు సేవ చేయమని, అంతే తప్ప ఇదేమి ఏకఛత్రాధిపత్యం కాదు, ఇవేం సామ్రాజ్యాలు కావు. ఎల్లకాలం వీళ్ళే చక్రవర్తులు కాదు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో 20 ఏళ్ళు వీళ్ళే ఉంటారు అనేది ఏం లేదు. అంతా అయిపోయింది కాంగ్రెస్ది. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తెలుస్తాయి. ఇప్పటికిప్పుడు మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, దమ్ముంటే వాళ్ళతో రాజీనామా చేపించి ఎన్నికలు పెట్టిస్తే ఇవాళ తెలంగాణ ప్రజల మూడేందో తెలుస్తుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను వీళ్ళకి హితవు పలుకుతా ఉన్నా. ఇటువంటి సంప్రదాయాలు, వాల్ రైటింగులు చేస్తే చెరిపేయడాలు, పోస్టర్లు వేస్తే చింపేయడాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరియడాలు, ఇటువంటివి మంచిది కాదు. జిల్లాలో సంప్రదాయంగా పద్ధతి ప్రకారం మంచి రాజకీయాలు చేద్దాం. ఇక ప్రతిపక్ష పార్టీ జెండానే కనబడద్దు, ప్రతిపక్ష పార్టీ వాల్ రైటింగే కనబడద్దు, ప్రతిపక్ష పార్టీ పోస్టరే కనబడద్దు అంటే ఇక ఇటువంటి తెలంగాణ ఉద్యమంలో మేము మస్తు ఎదుర్కొన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల దగ్గర. మీరేం కొత్త కాదు, మీరేం ఎక్కువ కాదు. ఈ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారో అది మీకే రిపీట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా,
మీరు పారదర్శకంగా వ్యవహరించండి. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులైనా, రెవెన్యూ శాఖ అయినా, మున్సిపల్ శాఖ అయినా, జిల్లా కలెక్టర్ గారితో సహా అందరు అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించకండి. తర్వాత మీరే తప్పుల్లో పడతారు, మీరే చిక్కుల్లో పడతారు. అది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సో 27 నాడు జరిగేటటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జిల్లా ప్రజానీకం కూడా కదిలి రావాలని, మంచి ఆ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని పేరున నేను జిల్లా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ